చందమామ కథ ఉద్దర నిమిత్తం. పూర్వం ఒక రాజుగారు ఉండేవారు. ఆయన వద్ద నాగన్న అని నౌకరుండేవాడు. నాగన్న తమాషాగా కబుర్లు చెబుతూ రాజుగారిని నవ్విస్తూ ఉండేవాడు. అందుచేత వాడంటే ఆయనకి ఎంతో ఇష్టం. రాజుగారికి నౌకర్లున్నప్పుడు రాణిగారికి మాత్రం ఉండరు గనుకనా ఆమె వద్ద చంద్రిక అనే పరిచారిక ఉండేది. చంద్రిక కూడా నాగన్నకు మళ్ళీనే తమాషాగా కబుర్లు చెప్పి రాణిగారికి సంతోషం కలిగించేది. అందుచేత చంద్రిక అంటే ఆవిడికి ఎంతో ఇష్టంగా ఉండేది. మా చంద్రిక తెలివైనదని రాణిగారు, మా నాగన్న తెలివైనవాడు అని రాజుగారు ఒకనాడు తీరిగ్గా కూర్చొని వాదించుకోవటం మొదలెట్టారు. ఆ దంపతులకు వాదన తెగక మంత్రికి కబురు పంపి, ఏమోయ్ మంత్రి, మన ఆస్థానంలో నాగన్న చంద్రిక ఉన్నారు కదా, వాళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ తెలివైన వారో చెప్పవలసింది అన్నారు. మంత్రి బాగా ఆలోచించి వీళ్ళిద్దరూ కూడా తెలివైన వాళ్ళే అనేశాడు. చంద్రికకు పెళ్ళీడు వచ్చింది. రాణిగారు మంత్రికి కబురు చేసి, మన చంద్రికకు తగిన వరుణ్ణి చూడాలి, ఈ భారం నీ మీద ఉన్నది సుమా అని అన్నారు. నాగన్నకి కూడా పెళ్ళీడే గనక రాజుగారు మంత్రితో, మంత్రి, మన నాగన్నకి కూడా పెండ్లి కూతుర్ని చూసే బాధ్యత నీ మీదనే ఉన్నది సుమా అన్నారు. చంద్రికకు తగిన వరుడు నాగన్న అని రాణిగారితోటి, నాగన్నకు తగిన వధువు చంద్రిక అని రాజుగారితోటి చెప్పి వైభవంగా వాళ్లకు పెళ్లి జరిపించాడు మంత్రి. కొన్నాళ్ళు అయ్యేసరికి నాగన్న పెళ్లికి దొరికిన సొమ్ము కాస్త అయిపోయింది. మరి సంసార రథం నడవటం ఎలా? తెలివిమంతులైన తను భార్య ఆలోచించి ఒక ఉపాయం పన్నారు. చంద్రిక ఉబ్బెత్తుగా లేచి తల విరుబోసుకుని ఏడుస్తూ రాణిగారి అంతఃపురానికి పరిగెత్తుకెళ్ళి, ఇంకేమున్నది తల్లి, కొంప మునిగిపోయింది, మా ఆయన కాలం చేశాడు, హాయిగా మీ పాదాల దగ్గర ఉండకుండా పెళ్ళి అంటూ తెచ్చిపెట్టారు, అంతా మూన్నాళ్ళ ముచ్చటై ఊరుకుంది, నా గతి ఇంకేం కాను అంటూ బోరుమంది. ఇదంతా నిజమేనని నమ్మి ఏడిస్తే ఏం లాభం చంద్రిక, ఏదో సుఖపడతావని చేశాను కానీ ఇలా అవుతుందని అనుకున్నానా, ఇంతకీ ఘటన ఎవరు తప్పించగలరు అంటూ ధైర్యం చెప్పి ఒక వరహాల మూట ఇచ్చి పంపింది రాణి. మూటతో చంద్రిక ఇంటికి చేరటంతోనే నాగన్న దాని తెలివికి మెచ్చుకొని, ఇంకా నా తెలివి చూడు అని చెప్పి తను తువ్వాలు నోట్లో కుక్కుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు. రాజుగారు నిర్ఘాంతపోయి, ఏమిట్రా, ఏమొచ్చింది, ఎందుకలా ఏడుస్తున్నావు అని అన్నారు. ఇంకేంటి బాబు, ఏ చీకు చింత లేకుండా కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటే నాకు పెళ్ళంటూ తెచ్చి ఆ పిల్లని కట్టబెట్టారు, దానికి జ్వరం కాసి అకస్మాత్తుగా చనిపోయింది, నా కాపురం నట్టేట కలిసిపోయింది బాబూ, ఉన్న డబ్బంతా ఆ వైద్యుడే గుంజుకుపోయాడు బాబూ అంటూ గొల్లుమని ఏడ్చాడు నాగన్న. రాజుగారు వాడి వరస చూసి నిజమేననుకుని, ఏడవకరా, ధైర్యం తెచ్చుకో అని ఓదార్చి 1000 వరహాలు తెచ్చి వాడికిచ్చి పంపించేశారు. తనకు ప్రియమైన దాసి చనిపోవటం వల్ల రాణి విచారంలో ఉంటుందేమోని అనుకొని రాజుగారు ఆమెను ఓదార్చడం కోసం అంతఃపురానికి వెళ్ళారు. రాణి కంటపడటంతోనే, పాపం చంద్రిక ఎప్పుడూ కలకలా నవ్వుతూ అందరిని నవ్విస్తూ ఉండేది అని సానుభూతి వాక్యాలు చెప్పారు రాజుగారు. అవును, అయితే ఆ అర్ధాయుష్వాన్ని కట్టపెట్టి దానికి మొండమోపితనం తెచ్చిపెట్టాము, మంత్రి చెప్పాడని తొందరపడ్డామే కానీ జాతకం చూపించి ముందుగా వాడి ఆయుర్దాయం తెలుసుకోవలసింది అందరాని. ఆ మాటలకు రాజు ఆశ్చర్యపోయాడు. అదేమిటి, చంద్రిక చనిపోతే నాగన్న అల్పాయుష్కుడు అని అంటావేమిటి అని అన్నాడు. సరి సరి, చంద్రిక చనిపోయిందని ఎవరు చెప్పారు మీకు, అది చనిపోయినా తీరిపోను, మొగుడు పోయి బ్రతకటం కన్నా ఆడది తను పోవటమే మంచిది, చంద్రికకు అలాంటి హీనపు బ్రతుకు వచ్చి పడిందని ఏడ్చేసరికి 1000 వరహాలిచ్చి పంపాను అంది రాణి. అదేమన్నమాట, పెళ్ళాం చచ్చిపోయిందని వచ్చి ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంటే నాగన్నకి ఇప్పుడే నేను 1000 వరహాలిచ్చి పంపాను, వాడు చనిపోయాడంటావేమిటి అని అన్నారు రాజుగారు. నాగన్నే పోయాడు అని రాణి, చంద్రికే పోయింది అని రాజు కొంతసేపు వాదించుకొని ఆఖరికి ఒక నౌకర్ని నాగన్న ఇంటికి వెళ్ళి వాళ్ళిద్దరిలో ఎవరు చనిపోయారో తెలుసుకొనిరా అని పంపారు.
రాజుగారి నౌకరు వస్తున్న సంగతి తెలుసుకొని నాగన్న చంద్రికకు ముసుగు పెట్టి పడుకోమని చెప్పి తను పక్కన కూర్చొని ఏడవడం మొదలుపెట్టాడు. చూడడానికి వచ్చిన నౌకరు ఏమీ అడగకుండానే తిరిగి వెళ్ళి చంద్రికే పోయింది బాబు అని చెప్పాడు. ఆ మాట వినేటప్పటికి రాణికి కోపం వచ్చింది. ఆ నౌకరు మాట మీద నమ్మకం లేక నిజం తెలుసుకురావాల్సిందని తన దాసిని కూడా పంపింది. అలా జరుగుతుందని ముందే తెలిసిన చంద్రిక ఈ మాట నాగన్నను పడుకోబెట్టి తాను పక్కన కూర్చొని రోదనం చేయడం మొదలుపెట్టింది. దాసి వచ్చి చూసి వెళ్ళి రాణితో నాగన్నే పోయాడండి అని చెప్పింది. ఈ మాట విన్న రాజు నమ్మలేక రాణిని వెంట పెట్టుకుని స్వయంగా నాగన్నింటికి బయలుదేరాడు. రాజు రాణి వస్తున్నారని తెలియటంతోనే ఈ మాట చంద్రిక నాగన్న ఇద్దరూ కూడా చచ్చిపోయిన వాళ్ళకు మళ్ళీ తలో మూల ముసుగుతని పడుకున్నారు. నాగన్న పెళ్ళాం పోయిందన్న దుఃఖంతో ఏ విషమో తాగి చనిపోయి ఉంటాడు అన్నారు రాజుగారు. అదేమన్నమాట, చంద్రిక పతివ్రత గనక మొగుడు చనిపోయాక బ్రతకటం ఎందుకని ప్రాణం విడిచేస్తుంటుంది అన్నది రాణి. మళ్ళీ వారిద్దరి మధ్య వాదన ప్రారంభమైంది. వీళ్ళిద్దరిలోనూ ఎవరు ముందు చనిపోయారో చెప్పిన వాళ్ళకి అగ్రహారం బహుమతి అన్నారు రాజుగారు. ఆ మాట వినటంతోనే నాగన్న టపీమని లేచి రాజుగారి పాదాలపైన పడి ప్రభు ప్రభు నేనేనండి ముందుగా పోయాను, నేనే అని అన్నాడు. చంద్రిక మాత్రం తక్కువ తిన్నదా, అది లేచి వెళ్ళి రాణిగారి పాదాలపైన పడి అమ్మగారు ముందుగా చనిపోయింది నేనేనండి అని అంది. వాళ్ళిద్దరూ బ్రతికే ఉండటం చూసి ఇదేం పోయే కాలం అర్రా మీకు, బ్రతికుండే చచ్చిపోయినట్లుగా నటించారు అన్నారు అందరూ. ఉదర నిమిత్తం బహుకృత వేషం అని అన్నాడు నాగన్న. కోటి విద్యలు కూటి కొరకే అన్నది చంద్రిక. అంతా నవ్వారు. రాజు నాగన్నకు ఒక అగ్రహారం ఇచ్చాడు, చంద్రికకు ఒక అగ్రహారం ఇచ్చింది రాణి. కథ సమాప్తం. ఇక ఈ కథ 1951 జులై నెల చందమామలో వచ్చింది. రచయిత పాలంకి వెంకటరామచంద్రమూర్తి గారు, మద్రాసు నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.